A7 న్యూస్ ఆంధ్ర. పంతగాని రమేష్ ఆంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యువజన సంఘం జిల్లా కర్రా సునీల్ కుమార్, ఎస్సీ సంక్షేమ జిల్లా నాయకులు మధ్యలో దళిత విశ్రాంత బ్యాంక్ ఆఫీసర్ రవి, అనేక గ్రామాల నుంచి తరలి వచ్చి వివిధ ప్రజా సంఘాలు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, మాల సంఘాలు పెద్ద ఎత్తున 75 సంవత్సరాల రాజ్యాంగ ఆమోద దినోత్సవ సంబరాలు జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి మిత్రుడికి నా జయభీములు. ఈ రోజున మరి 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు ఈ నవంబర్ 26. 2 నెలల తర్వాత 1950 జనవరి 26 నుండి ఈ రాజ్యాంగం అమలు జరిగినటువంటి రోజు. అంటే ఆమోదించిన రోజు, అమలు జరిగిన రోజు, 2 రోజులు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి హక్కులు కల్పించి అమలు చేసినటువంటి విధానం భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే, అది కూడా అంబేద్కర్ ద్వారా మాత్రమే కల్పించబడ్డాయి. మరి భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో 2005 సంవత్సరాల క్రితం మనధర్మ శాస్త్రం 2-3 కులాలకు మాత్రమే హక్కులు ఇవ్వటం జరిగింది. 1949 నవంబర్ 26వ తారీఖున ఈ భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకి, సుమారు 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి హక్కుల్ని రాజ్యాంగం ద్వారా పొందుపరిచి ఆమోదింపజేసినటువంటి రోజు ఈ నవంబర్ 26వ తారీఖు. మరి అలాంటి ఘన చరిత్ర కలిగినటువంటి రోజు ఇప్పటికీ భారతదేశానికి రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అంటే 2050 సంవత్సరాలుకి జరిగినటువంటి మనధర్మ శాస్త్రాన్ని మట్టుబెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమలయ్యి 75 సంవత్సరాలు అయ్యింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న కలలు సాకారం కాలేదు. ఈ దేశంలో 85% ప్రజలకి రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి హక్కుల్ని నేటి పాలకులు ఆనాటి నుంచి నేటి వరకు కాల రాస్తూనే ఉన్నారు. కానీ అంబేద్కర్ వారసులైన ఎస్సీలు, ఎస్టీలు రాజ్యాంగ అమలు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి రోజు ఉద్యమిస్తూనే ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఆగస్టు 1వ తారీఖున భారత రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది. దీన్ని నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునః పరిశీలించాలని, రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 75-80 లక్షల కలిగిన అతిపెద్ద కులం మాల కులం ఒక హక్కుల్ని ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రద్దు చేస్తారంటే ఊరుకోమని ఈ రోజున ఈ సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖున అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సభని, రిజర్వేషన్ల పరిరక్షణ సభని గుంటూరు నల్లపాడులో జరపబోతున్నాం. ఈ మచిలీపట్నం నుంచి పెద్ద ఎత్తున రాజ్యాంగ ఆమోద దినోత్సవ సంబరాలు జరుపుకుంటూ 15వ తారీఖుకి కదలాల్సిందిగా, రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసి 85% ప్రజల కళల్ని, స్వేచ్ఛని, హక్కుల్ని ఈ ప్రభుత్వాలు అమలు చేయాలని పిలుపునిస్తున్నాం. జై భీమ్.